హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కీ టాక్స్. సంచలన విజయానికి ఆయన సంతకం లాంటి నాయకుడు. నిరంతరం జనంలో ఉంటూ జనం కష్టాలు వింటూ తనదైన పంథాలో పరిష్కారాలు చూపిస్తూ అడుగేస్తున్న లీడర్. పార్టీ ఐడియాలజీకి కేరాఫ్గా రాష్ట్ర రాజకీయాలపై సునిశ్చితమైన విస్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే నాయకుడిగా ముద్రపడిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో కీ టాక్స్. అన్న నమస్తే, ఎట్లా ఉన్నారు? బాగున్నానన్నా. ఎమ్మెల్యేగా ఏడాది ఎట్లా గడిచింది? ఎమ్మెల్యేగా ఏడాది ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, జనంతోనే కలిసి ఉన్నాం కాబట్టి నిరంతర ప్రయాణం లాగానే ఉంది. గత 5 సంవత్సరాలు జనంతోనే ఉన్నాం, జనం నమ్మి గెలిపించారు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా జనంతోనే ఉన్నాం. జనంకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ప్రతిపక్షంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలోనే ఉంటాను, కుటుంబంతో సహా మీకు అందుబాటులో ఉంటాను, కామారెడ్డిలోనే ఉంటాను. నేను హైదరాబాద్ వెళ్ళే వ్యక్తిని కాదు. మధ్యలో పిఏలు ఉండరు, మీడియేటర్లు ఉండరు. జనం డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి నా ఇంటికి వచ్చి నాతో డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడచ్చు. ఎక్కడ బ్రేకులు ఉండవు, ఎక్కడ హర్డిల్స్ ఉండవు, ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉండవు. మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు అని చెప్పాను. వారికి సొంతంగా నేను ఏమేమి చేస్తాం, ఉచిత విద్య కానీ, ఉచిత వైద్య సదుపాయం కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, అలాగే రైతు కల్లాలు, రైతు సేవా కేంద్రాలు ఏవైతే నా సొంత నిధులతో చేస్తానని చెప్పానో ఆ మాట ప్రకారంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను కామారెడ్డిలోనే కుటుంబ సమేతంగా ఉన్నాం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. జనం కోసం జనంలో ఉండి జనంతో మాట్లాడి జనానికి అవసరమైన పనిని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సర కాలం చూస్తూ ఉండగానే సంవత్సరం అయిందా నేను గెలిచి అనిపించే పరిస్థితిలో ఇవాళ నేను చాలా సంతోషంగా జనంతో, జనం కూడా నాతో సంతోషంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చూశానన్న నేను, ఒక ఇంగ్లీష్ డైలీలో. జనంతో రోజు కలుస్తూ నియోజకవర్గంలో 7 మండలాలు 8 మండలాలు ఉంటే అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి అందాజ్గా ఒక సర్వే చేస్తే అందులో అన్నిటిలోనూ అన్ని పారామీటర్స్ రీచ్ అయిన నాయకుడిగా కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పి ఒక పత్రిక రాసింది. మీ ఫంక్షనింగ్, మీ కైండ్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే మీ పనితీరుని డీసెంట్రలైజ్ చేసేందుకు, మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు తీసుకుని వెళ్ళేందుకు ఎట్లాంటి విధానం ఎంచుకున్నారు మీరు? అసలు ఇది ఎలా సాధ్యమైంది? అంటే మేము గెలవడానికి గత 2018లో ఓడిపోయినప్పుడు, బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు డిపాజిట్ రాలేదు. తర్వాత అసలు ఎక్కడ లోటు ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు అసలు డిపాజిట్ రాకపోవడం సంగతి పక్కన పెడితే ఎందుకు గెలవలేకపోతున్నాము, అసలు గెలవడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఒక టీం వర్క్ తయారు చేసాం. ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మండలానికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టుకొని డీసెంట్రలైజ్ చేసి ఎక్కడికక్కడ గ్రామీణ స్థాయి వరకు ఈ వ్యవస్థను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్ళి ఒక 52 మందితో కలిపి 100 గ్రామాల్లో ఒక వ్యవస్థను నిర్మాణం చేసాం. ఏ మూలన ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా, ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా ఈ 52 మందికి నోటీస్ అవుతుంది. ఈ 52 మంది ఒక గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్లో పోస్ట్ అయిన మరుక్షణం ఇమ్మీడియట్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అలా చేసుకుంటూ జనంకు దగ్గర అయ్యాం. నాయకుడు అనేవాడు సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పరిగెత్తాలి. కానీ నేను నాయకుడిని కదా, నా దగ్గరికే సమస్య ఉన్నోడు రావాలని అనుకోవడం మూర్ఖత్వం. సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పరిగెత్తేవాడు నాయకుడిగా ఎదుగుతాడనేది నేను గట్టిగా నమ్మాను. ఆ సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఒక వ్యవస్థ నిర్మాణం ఉండాలి. ఆ వ్యవస్థ వల్లనే, సమిష్టి కృషి వల్లనే గెలుస్తామనే ఒక నమ్మకంతో ఈ 52 మందితోని చేయడం జరిగింది. అలా చేస్తున్నటువంటి వ్యవస్థ వల్ల 5 సంవత్సరాలు 24/7 365 రోజులు ప్రతి నిమిషము ఏ ఫోన్ మధ్యరాత్రి చేసినా అటెండ్ అయ్యేవాళ్ళు. అదే వ్యవస్థ ఈ సంవత్సర కాలం కూడా ప్రజలకు అలాగే అందుబాటులో ఉంది. కొంతమందిలో దూరం నుంచి చూసే వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే అన్న, ఇంతకుముందు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మీద గెలిచి ఉంటారు. మీరు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న నాయకుడు, ఇద్దరి మీద గెలిచారు. కొంతమంది జస్ట్ లైక్ దట్ ఆయన జైంట్ కిల్లర్ అనేస్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే
నాకు ఈ వెదురు విత్తనం గురించి గుర్తొస్తూ ఉంది. వెదురు విత్తనము సడన్గా మొలకెత్తి పైకి రాదు. ముందు గ్రౌండ్ వర్క్ చేసి నేలలో ఉన్న సారాన్ని లవణాలని పీల్చుకొని పని చేసిన తర్వాత పైకి వస్తుంది అండి. బహుశా మీకు ఆ పనితీరు, ఆ రకమైన అవగాహన ఇప్పటికీ మీకు వర్కౌట్ అవుతున్నట్టుంది. ఇదంతా ఒక కోణం అన్న. మరి ఇద్దరిని ఓడించి గెలిచిన తర్వాత మీ మీద ఒత్తిడి ఉండాలి. అంచనాలు కావచ్చు, ప్రచారం కావచ్చు, లేకపోతే కనుక మీడియా హైపు ఇవన్నీ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. తొలి ఏడాది వీటన్నిటిని మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఏదున్నా మైండ్ సెట్ ప్రోగ్రామ్ అన్న. సైకలాజికల్గా మనము బ్యాలెన్స్గా ఉన్నామా లేదా, ఒకరు పొగిడితే పొంగిపోవడము, ఒకరు తిడితే కుంగిపోవడం అనేది నాయకుని లక్షణం కాదు. ప్రాక్టికాలిటీకి దగ్గరగా సహజ సిద్ధంగా అక్కడ ఉన్న సమస్య పట్ల అవగాహన ఉండి, అవతల వాడు పొగుడుతున్నాడు అది నిజమా కాదా, అవతల వాడు తిడుతున్నాడు అందులో తప్పు ఉందా లేదా అని చూసుకున్నాడు నాయకుడిగా ఎదుగుతాడు. పొగడగానే ఛాతి 24 ఇంచులు పెరగగానే కాదు, తిట్టగానే కుంగిపోతే నాయకుడు కాదు. ఇక్కడ ఏ వ్యవస్థ అయితే 52 మంది మేము పనిచేసినరో, ఏ గెలుపైతే కారణము, మూల స్తంభము, మూల బిందువులు అయినటువంటి ఈ 52 మంది మొదటి నుంచి ఒక ఆలోచనను వాళ్ళను ప్రేరేపితం చేయడం జరిగింది. ఎవరు మాట్లాడకపోయినా, మనం పోయి మాట్లాడిస్తే మనకు మర్యాద ఇవ్వకపోయినా, మనల్ని చులకనగా చూసినా, మాట్లాడకపోయినా, నిర్లక్ష్యం చేసినా డిమోరల్ కావద్దు. ఎందుకు వీళ్ళు మనల్ని చులకనగా చూస్తున్నారు, వీరు మనల్ని పిలిచే పరిస్థితికి తీసుకురావాలని ఒక ఛాలెంజింగ్ నేచర్ తీసుకోవాలా, ఖచ్చితమైన కఠిన నిర్ణయం తీసుకొని వాళ్ళని పదే పదే మళ్ళీ వెళ్ళి మాట్లాడించాలా తప్ప వదిలేయకూడదు అని చెప్పాం. ఆ ప్రజలకి సర్వీస్ చేయాలని అనుకుంటున్న మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రాజకీయ మార్పు రావాలి, పబ్లిక్ కరప్ట్ కాదు, లీడర్లే కరప్ట్ అని చెప్పేసి ఏదైతే నినాదం ఉన్నదో, ఆ నినాదాన్ని నిజం చేయాలి అని అంటే మనం గెలవాలి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు మనతో మాట్లాడడానికి ఫస్ట్ మనల్ని నమ్మాలి అంటే మన ఓపికను పరీక్షిస్తారు. మనం ఎంతవరకు ఓపికగా ఉన్నామో అనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఏ నిర్లక్ష్యం నుంచి అయితే మన ఓపిక మొదలవుతుందో అతను మనల్ని గౌరవించే స్థాయికి తీసుకుపోతుంది అని చెప్పి మొదటి రోజు నుంచి చెప్తూ పోయాం. కాబట్టి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలాగే పోయారు, ఇబ్బంది పడ్డారు. నా 5వ రోజు ఆటోమేటిక్గా ఏమన్నా రండి కూర్చోండి అని ఇంట్లోకి పిలిచే పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకుంటాం. ఇంటి ముందర మాట్లాడిన వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానించుకునే స్థాయికి తీసుకురావడానికి సంవత్సరం పట్టింది. ఈ సంవత్సర కాలంలో నెలలో కనీసం ఒక 30 సార్లు నుంచి 40 సార్లు కనిపించుంటారు ఆ మనిషికి. బంధాన్ని, పనితీరుని పెంచి ప్రజలకి అలవాటు చేశారు సంవత్సర కాలం. మెల్లిగా పోయేసరికి అప్పుడు వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అదే వ్యవస్థలో వీరికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యము, గౌరవము 2 సమానంగానే కనిపించినాయి. అక్కడ తేడా ఏమి కనపడలా. వీళ్ళ ఆలోచన ఎంతసేపటికి ఇంకేం చేయాలి, నమ్మిన వ్యక్తికి ఇంకేం చేస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామనే ఆలోచనే తప్ప వెనక్కి తిరిగి నేను ఆనాడు మాట్లాడనీయలేడు, ఇవాళ నేను చూసుకుంటా అనే ఆలోచనలో ఏమీ లేదు. గెలవక ముందు ఎలా ఉన్నారో గెలిచిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి వ్యవస్థ అలాగే ఉంది. ప్రజల్లో కూడా ఒకటే మాట చెప్పినాం, మీతో ఉంటా, కామారెడ్డిలో ఉంటా, పిఏ ఉండరు, మీరు డైరెక్ట్గా రావచ్చు, పని చేసుకోపోవచ్చు. న్యాయం మీ సైడ్ ఉంటే నేను మీ సైడే, మీ సైడ్ తప్పు ఉంటే నేను ఉండను, తప్పు చేయనివ్వను. కాబట్టి మీ ఇంటికి వచ్చి పని చేసి పెడతా ఖచ్చితంగా. కాబట్టి నాకు కొంచెం సమయం పట్టినా, ఇబ్బందులు ఎదురైనా నేను ఖచ్చితంగా అన్నమాట మీద నిలబడి ఉంటాను నేను అని చెప్పిన. కాబట్టి మీరు నన్ను నమ్మితే, నేను నిజాయితీపరుని అని అనుకుంటే ఓటేసి గెలిపించండి, నమ్మితే అని అన్నాను. కానీ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి, అసెంబ్లీకి పంపండి, మీ ఆ వాకిట్లో సాన్పేస్తాను, వాకిలు నూకుతాను, మీ ఇంటి పెద్ద కొడుకునైతే లేకుంటే కంట్లే ముళ్ళుంటే తీస్తా ముత్తుని అనేది ఇలాంటి డైలాగులు ఏం చెప్పలేదు. నమ్మితే మీరు ఓటేయండి అన్నాం. నమ్మారు, ఓటేశారు. వాళ్ళు అన్న ప్రకారంగా చెప్పాను. ముందర జీబు రాదు, వెనకాల పోలీసులు ఉండరు, కాన్వాయ్ రాదు. ఇదే బండిలో, ఏ బండిలో అయితే వచ్చి ఇప్పుడు నేను 5 ఏళ్ల నుంచి మీతో తిరుగుతున్నానో అదే బండిలోనే వస్తా, బండి కూడా మారదు అని కూడా మాట
అన్న, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అయింది. ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మీ దృష్టికి వచ్చిన జనం రియాక్షన్స్ ఏంటి? జనం ఏమనుకుంటున్నారు ఏడాది కాంగ్రెస్ పాలన గురించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గత పాలకులు చేసినటువంటి 10 సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగిపోయి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ఇక్కడ 2 రకాలు, ఒక విజయం వెనుక 2 రకాలే. ఒకటి మన సమర్థత, లేదా ఎదుటోని అసమర్థత. మనం సమర్థులం కాకపోయినా ఎదుటోని అసమర్థతను కూడా గెలవచ్చు. ఆ గెలుపు కాదు, కానీ మన సమర్థతతోని గెలిచినప్పుడే గెలుపు. అది నేను జనంలో విన్న మాటలే చెప్తున్నాను, ఇందులో వేరేదేమి. 2 పార్టీల అసమర్థతని గుర్తింపు లేకుండా, గ్రామాల్లో కనీసం క్యాడర్ కూడా మాయమైపోయిన పరిస్థితిలా చతికిలబడిపోయినటువంటి కాంగ్రెస్ పునర్జీవం పోసుకుంది. అక్కడ 6 నెలల లోపలనే అది లేసి వచ్చేసింది పార్టీ. అంటే కాంగ్రెస్ సమర్థత కంటే 2 పార్టీల అసమర్థత కలిసి వచ్చింది 100%. దీంట్లో ఇంకా రేవంత్ రెడ్డి గారు అడిగినా కానీ ఇంకా 100 కారణాలు చెప్తాం. మీ సమర్థత ఏందో మీరు చెప్పండి, మీ అసమర్థత అవతల అసమర్థత వల్లనే గెలిచిండడానికి నేను 100 కారణాలు చూపిస్తాను. నేను ఇక్కడ 2 నా పార్టీ గురించి, నా గురించి కూడా చెప్తున్నాను. నేనేమి దాచుకోవట్లేదు. మేము గొప్ప వాళ్ళం, 8 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్కు 63 ఇచ్చిరని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ 2023లో జరిగినటువంటిది ఏంటంటే, ఈ ఇద్దరం మేము వారు చేసిన తప్పులు, అనుకూలంలో ప్రతికూల నిర్ణయం మాదైతే, అహంకార నిర్ణయము టీఆర్ఎస్ వాళ్ళది. మాటలు కోటలు దాటిపోయినాయి, ఒకరికంటే ఒకరు ఎక్కువ మాట్లాడడం అనేది కూడా అక్కడ జరిగింది. అరాచకమలాగైంది, ఓపెన్ కరప్షన్ అయింది, బ్యూరోక్రట్ కంట్రోల్లో లేకుండా పోయింది, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఏం చెప్పారు? నిస్సహాయతలో ఉన్నాడు, వరదలో కొట్టుపోతున్నాడు, గడ్డిపోచనైనా సరే పట్టుకొని ఆగుదామనే ఒక ఆలోచన ఉంటుంది. నిస్సహాయతలో ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు విరక్తిలో ఉన్నప్పుడు ఒక చల్లని మాట మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడితే ఇంట్లో భార్య కన్నా ఎక్కువ, బంధువు కన్నా ఎక్కువ, అన్నదమ్ముల కన్నా ఎక్కువ, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా కనిపిస్తాడు. ఎందుకు అనంటే మనకు ఉన్నటువంటి విరక్తిలో తను మనకు తిరిగి ప్రాణం పోస్తాడు కాబట్టి ఆ వ్యక్తిని గొప్పవాడు అనుకుంటాం. తర్వాత రేపటికి రూపం లేదు, మళ్ళీ కనిపించడు. మళ్ళీ కనిపించేది పక్కనున్న వాళ్ళే. ఇది ఓటర్కి ఏమైంది? కాంగ్రెస్ హస్తం చూపించింది, 6 గ్యారెంటీలు అని చూపించింది. మీరు రండి, మీకు అన్ని మేము వేస్తాం, మీకు ఇస్తాం, మేము ఉన్నామని చెప్పి ఉచితాలు ప్రయత్నం చేసింది. సరే, 10 మంది దగ్గర 15 చెప్పింది, రుణమాఫీ చేయని దగ్గర రుణమాఫీ అని చెప్పింది, బస్సు ఫ్రీ అని చెప్పింది, ఇంట్లో కరెంటు ఫ్రీ అని చెప్పింది, ఆడవాళ్లకు స్కూటీలు అనేది చదువుకున్న వాళ్ళకు 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి 2500 అని చెప్పేసింది, భూమి లేని వాళ్ళకు 12,000 అని చెప్పేసింది. అట్లాగే రైతు ఏదైతే కౌలుకు చేస్తారో కౌలులకు ఇంత ఇస్తామని చెప్పేసింది. ఇవన్నీ గ్యారెంటీలు ఇచ్చేసి మీరు రండి 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 అని చెప్పి వారు పిలువంగా 63 సీట్ల కాడికి వచ్చేసి జనము నమ్మద్దా అనే టైంలో ఈ ముగ్గురిట్లో ఈయననే న్యాయం ఉన్నట్టున్నాడు, ఉచితాలన్నా బాగున్నాయని చెప్పి ఇటు వచ్చారు అసలు జనం. కానీ జనము రమ్మని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు తెండి అని చెయ్యిని ఇలా చూపెడుతున్నారు. మీరు తెండి ఏం కావాలా? చెయ్యి తిరగబడింది. అభయాస్తమున చెయ్యి భస్మాసురాస్తం అయిపోయింది. ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీకి డబ్బులు కావాలి కాబట్టి మీరు ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ప్రభుత్వం ఇస్తుంది అనుకున్నారు. ప్రజలు ఇక్కడ అమాయకులు ఎక్కడ అంటే, మనము కట్టిన డబ్బులు మన ట్యాక్స్లతోనే మనకిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడి ఏ పార్టీ ఆస్తులు అమ్మి ప్రజలకు ఇవ్వట్లేదు. ఇది మన డబ్బు అని ఎన్నడైతే తెలుసుకుంటారో ఉచితాలకు మంగళం పాడతారు. అప్పటిదాకా ఉచితం మీదనే ఆధారపడి ఉంటారు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, జనం తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు అని మీరు అంటున్నారు. 100%. కేసీఆర్ కుటుంబం మీద కానీ, కేటీఆర్ మీద కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విచారణలు కానీ, పెడుతున్న కేసులు కానీ రాజకీయ ప్రేరేపితం అనే వాదంతో మీరు ఏకీభవిస్తున్నారా? తప్పు చేశారు, చట్టం ఉంది, చట్ట విచారణ జరుగుతుంది, దానికోసము కేటాయించిన శాఖలు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, పోలీస్ ఉంది, వారు ఎంక్వైరీ చేయడానికి ఏసీబీ ఉంది, సిఐడి ఉంది, ఈడీ ఉంది, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దాని మీద ముందే రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతాడు, వారం అయితే అరెస్ట్ అవుతాడు, ఎంజాయ్ అయిన 3 రోజులు ఏం అవసరం అండి? ఇది ప్రేరేపితం కదా. రేవంత్ రెడ్డి ఎక్కువ మాట్లాడిండు, బిడ్డ పెళ్లికి ఇంట్లో ఉంచొద్దు, జైల్లో ఉంచాలా, కేసీఆర్ ఉంచేసిండు. ఇవాళ కొడుకుని, అయ్యని, అల్లుని అందరిని అరెస్ట్ చేసి లోపల ఉంచాలా, ఒక్కరోజాన్ని ఉంచాలని చెప్పేసి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు.
అంటే జైలు రాజకీయం చేస్తున్నారు. కేసులు రాజకీయ ప్రేరేపితం, రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఒక వాదన చేస్తోంది. బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఒక ఎజెండాతో బీఆర్ఎస్ని నాయకత్వాన్ని వేధిస్తున్నాయి. అందుకోసమే రాష్ట్రంలో దర్యాప్తు మొదలైంది అని చెప్పిన 48 గంటల్లో ఈడీ కూడా అదే కేసులో అదే ఆరోపణలతో ఎంటర్ అయింది. అంటే కేంద్రము ఇక్కడ రేవంత్ ప్రభుత్వము ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ని ఇరికిస్తున్నాయి అనే ఒక వాదన కూడా తీసుకొస్తున్నారు కొంతమంది. దానికి మీరేమంటారు? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు ఉన్నారు కదా, మరి వారి మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది కదా. మరి అక్కడ ఎవరి పార్టీ అన్నట్టు? బీజేపీ. కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నట్టు? మరి అక్కడ కాంగ్రెస్ పక్షాన లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పక్షాన ఎట్లుంటుంది? ఇక్కడ కాంగ్రెస్ పక్షాన ఉన్నప్పుడు అక్కడ ఎంక్వైరీ మానేసేయాలా? మరి ఈ ఇంట్లో అల్లుడు అవుతాడు, ఆ ఇంట్లో కొడుకు అవుతాడా? ఎట్లా అవుతాడు? అన్నదమ్ముల ఇళ్ళల్లో అయితే అల్లుడే కావాలి లేదా కొడుకే కావాలి. కానీ ఓ అన్నకేమో అల్లుడవుతాడు, కొడుకు తమ్మునికేమో కొడుకు అవుతాడా? ఏం వరుసలేవి? ఏ రకంగా అవుతుంది? ఎవరు చెప్పారని? ఈడీ తప్పు చేసిన ప్రతి దగ్గర ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. మీరు నిజంగానే సత్యశీలులు అయినప్పుడు జ్యుడిషియరీ ఉంది, నిర్భయంగా వెళ్ళొచ్చు, నిర్భయంగా రావచ్చు, తప్పేముంది? అంటే బీజేపీ వీళ్ళు ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగం కాబోదు అని చెప్తున్నారు. కాబోదు. అది తప్పు చేసిన ప్రతి వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. మీకేం భయం? మీరు తప్పే చేయలేదు కదా, రికార్డ్స్ ప్రూవ్ చేస్తాయి కదా. మ్యానిపులేటెడ్ రికార్డ్స్ అయితే కావు కదా ఇవి. రాత్రికి రాత్రి కొత్తగా తయారు చేయలేం కదా. ఒకవేళ రాత్రికి రాత్రే కొత్తగా తయారు చేస్తే ఏ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండదుగా. గెలిచిన ప్రతి ప్రభుత్వము పాత ప్రభుత్వాన్ని లోపలనే ఉంచాలి. అంటే జైలుకు పోవడం, రావడం, మళ్ళీ గెలవడం, జైలుకు పోవడం, రావడం, మళ్ళీ గెలవడం అనేది ప్యాషనా? అయితే ఇప్పుడు రాజకీయ కోణంలో చూస్తే ఇలా కేసులు, పంచాయతీలు, అరెస్టులు, విచారణ కోసం ఏసీబీ ఆఫీసులు పిలవడాలు, దాని మీద పరస్పర ఆరోపణలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇలా నడుస్తూ ఉంటే మీడియా కవరేజ్ ఫోకస్ అంతా దాని మీదే ఉంటే అసెంబ్లీలోనూ బయట ప్రధాన లీడర్లందరూ వాటి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు గేమ్ మొత్తం, రాజకీయం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తోంది. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ మళ్ళీ బీఆర్ఎస్ఏ అనే అభిప్రాయం జనంలో రాదా? బీజేపీ అనేది పూర్వపక్షం అయిపోవట్లేదు అసలు ఇక్కడ? ఇద్దరు చిల్లర వెధవలే, ఇద్దరు పనికిరాని వెధవలే, ఇద్దరు ప్రజల్ని మోసం చేసేవాళ్ళే. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రజల్లో రాదా? ఇలా అరుచుకుంటూ పోతుంటే వీళ్ళు ఏమన్నా పెద్ద మనుషులు, వీళ్ళు చాలా హుందాగా ఉన్నారు, వీళ్ళు చేస్తున్నది నిజాయితీగా పనిచేస్తున్నారు అనేది లేదు. ఒకరు షేర్ అయితే ఒకరు సభా షేర్. నేను 100 కోట్లు అంటే నువ్వు 150 కోట్లు అనే పరిస్థితి ఉన్నది. అంతే తప్ప ఏమీ లేదు. ఏదైతే రింగ్ రోడ్ ఉందో, ఈగల్ కంపెనీ ఉందో, ఆ కంపెనీ టెండర్ అయినప్పుడు ఏ వ్యక్తి అయితే అప్పుడు 5-6 రోజులు కంటిన్యూగా ఆ టెండర్ మీద మాట్లాడినరో, ఏ పేపర్ అయితే ఆ రోజు సపోర్ట్ చేసిందో, ఆ తర్వాత 6 రోజుల తర్వాత మాయమైపోయారు. ఆయన్నే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అదే ఈగల్ కంపెనీ గురించి సంవత్సరమైంది, మరి దాన్ని ఆపలేడు. కామెంట్ చేసిన వ్యక్తి యాక్షన్ తీసుకోలేడు. అంటే ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థమవుతుంది. కేసీఆర్ మీకు నా అభిమాన దర్శకుడు కె విశ్వనాథ్ అని చెప్తాడు. ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను గద్దర్ అవార్డులు ఇస్తానని చెప్తాడు. ఆయన పొడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని చెప్పేసి అని అపీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీ. ఈయన వచ్చేసి ఒక స్టాంపేడ్ జరిగింది అని చెప్పి ఒక పెద్ద హీరో మీద కేసు పెట్టి లోపలేసి ఎవరినైనా వదిలిపెట్టను అని సందేశం ఇవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ ఒక నేరేటివ్ డిజైన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇదంతా. ఒక ఉదాహరణ చెప్తాం. అసెంబ్లీలో చర్చ నడుస్తున్నది, సమస్యలేమో విపరీతంగా ఉన్నాయి. బయట సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు కానీ, జీవో నెంబర్ 317 వాళ్ళు కానీ, గెస్ట్ లెక్చరర్లు కానీ, గురుకుల పాఠశాలలో ఇప్పటివరకు పనిచేసి మొన్న కొత్త రిక్రూట్మెంట్లో 15 ఏళ్ళ సర్వీస్ చేసి బీఎడ్ వాళ్ళు వెళ్ళడం కానీ, అలాగే గ్రూప్ 1 సమస్య ఉన్న వాళ్ళు కానీ, అలాగే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ రాకపోవడం కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళకు ఎప్పుడో రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు రాకపోవడం కానీ, పోలీసులకు సరెండర్ లీవ్స్, టీఏలు, డిఏలు, పిఆర్సీలు రాకపోవడం కానీ, ఇలాంటి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలు ఇన్ని ఉండగా అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి చర్చించాల్సింది పోయి ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ని,
హ్యుమానిటీ కోణంలో చూసే వరకు అంతవరకు మంచిదే, అయ్యో పాపం అనే వరకు చూడ్డానికి వరకు బాగానే ఉంది. థియేటర్లో తొక్కిసలాటలో అప్పటి వరకు బాగానే ఉంది. అది హ్యుమానిటీ కోణంలో చూసి చట్టం తన పని తను చేసుకపోతుందని వదిలేయాల్సినటువంటి అంశాన్ని పట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా స్టీరింగ్ నా చేతిలో ఉంటుందన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటే ఆయన అది ఎత్తి సమస్యల్ని పక్కన పెట్టి గంట సేపు ముఖ్యమంత్రి గారు ఒక సినిమా యాక్టర్ గురించి అక్కడ జరిగిన తొక్కిసలాట గురించి సినిమా కథ ఎలా ఉంటుందో సీరియల్ లాగా సినిమా కథని టీవీలో సీరియల్ లాగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు పక్కన పోయినాయి. ఒక్క తొక్కిసలాట తప్ప ఈ తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనే లేవు, ఎక్కడ ఇబ్బంది కాలేదు, హ్యూజ్ గ్యాదరింగ్లో జన సమీకరణలో ఎక్కడ సమస్యలే రాలేవు అన్నట్టు దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని గంట సేపు సినీ ఇండస్ట్రీ గురించి, ఆయన గురించి, అల్లు అర్జున్ గారి గురించి, దాని గురించి విపరీతమైన ధోరణిలో ఒక గంట సేపు ఉపన్యాసం ఇచ్చాడు ముఖ్యమంత్రి. బాహుబలి సినిమాలో శివగామిని బాహుబలి చేయబట్టుకున్నట్టు ఏదో సినిమా కథ చెప్పినట్టు చనిపోయిన తల్లి కొడుకు చేయిని అలాగే పట్టుకొని ఉంది. పోలీసులు ప్రజలందరినీ పక్కకు నూకేసిన తర్వాత తీరా చూస్తే నేలపైన తల్లి పడిపోయి చనిపోయి చెయ్యిని కొడుకు చెయ్యిని ఎక్కడ నా బిడ్డ తప్పిపోతుందని చెప్పి ఇలా గట్టిగా పట్టుకొని పోలీసులు అటు నలుగురు బట్టి తీసినా వెళ్ళలేదు చెయ్యి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ఎంత అవగాహన ఉందో ప్రజలే అర్థం చేసుకుంటారు, కేంద్రం అర్థం చేసుకుంది, ఆయనకి ఎంత పూర్తి అవగాహన ఉందో ఇదొక్క ఉదాహరణ సరిపోతుంది. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి పోలీసులు చేయాల్సిన పనిని కూడా ఈయననే స్టేట్మెంట్ ఇచ్చి, ఈయన స్టేట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి 3 రోజుల్లో సినీ రంగం అంతా వచ్చి మాట్లాడి మళ్ళీ సినీ రంగం అంతా పోయిన తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా పెంచను, టికెట్ల ధరలు పెంచను, బెనిఫిట్ షోలు ఇవ్వము అన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడి తిరిగి మళ్ళీ ఇచ్చారు. ఎవరో కోర్టుకు పోయినారని మళ్ళీ ఆపారు. ఏమి నడుస్తున్నది, ఏం అవగాహన ఉంది? ఏమీ అవగాహన లేదు. ప్రతి ఒక్కడు నా దగ్గరికి రావాలా. అప్పటి కేసీఆర్ గారు అక్కడ అయ్యప్ప సొసైటీలో 4 గోడలు గులగొట్టేసి నాగార్జున గారి కాంపౌండ్ గులగొట్టేసి కేసీఆర్ గారి కన్నా ఎక్కువ నేను చేయాలి కాబట్టి అని చెర్లకాడ ఉన్న బిల్డింగ్లు ఈయన గులగొట్టి నాగార్జున గారి షెడ్ మొత్తం ఈయన గులగొట్టేసాడు. పెద్దోడిది కొడితే చిన్నోడు శాంతిస్తాడు, చిన్నోడు నన్ను మెచ్చుకుంటాడని అనుకుంటున్నాడు, కానీ న్యాయాలు ఆలోచిస్తారనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇవాళ సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ నా దగ్గరికి రావాలా అని ఆనాడు డ్రగ్ కేసులు పెట్టి అకుల్ సబర్వాల్ గారిని దాని మీద పెట్టి ఎక్సైజ్ కమిషనర్ ఆయనను పెట్టి డ్రగ్స్ అని చెప్పి సినీ ఇండస్ట్రీని అంతా రాజకీయ నాయకుల చుట్టూ తిప్పించుకున్నట్టు వారి ఈగో సాటిస్ఫై అయింది. తర్వాత కేసు ఏమైంది, ఆ కేసు విచారించిన అధికారి ఏమైంది? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అవగాహన రాహిత్యం ఉందని మీరు అంటున్నారు. అయితే ఆయన రాజకీయంగా తన వ్యూహాన్ని తెలివిగా అమలు చేస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ ఎట్లయితే 10 ఏళ్ల కాలంలో తనకి అనుకూలమైన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఏది సోషల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ లేకపోతే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంతా మెయింటైన్ చేయడంలో కానీ, మీడియా పబ్లిసిటీ విషయంలో కానీ, లేకపోతే కనుక తన అభిరుచికి తగ్గట్టుగా ప్రతిదీ ఆయన నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన మార్పు, ఆయన అభిరుచి కనిపించేది. దానికి పూర్తి ఆపోజిట్గా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను నేను మాస్ అని చెప్పడం దగ్గర నుంచి ఇప్పుడు చూడండి కాంట్రాస్ట్ చూస్తే కేసీఆర్ తెలంగాణని నేను ఉన్నతంగా చూపిస్తున్నాను, ఉన్నతంగా చిత్రీకరిస్తున్నాను, 2 ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో 4 కోట్లకి అధిపతి అని చెప్తా ఉంటే, రేవంత్ రెడ్డి వచ్చేసి నేను గుంపు మేస్త్రిని, గుంపు మేస్త్రి పనే ఉంటుంది ముఖ్యమంత్రి అంటే, ఇక్కడ మా పౌరులకి 20,000 ఉద్యోగాలు వస్తే పండగ చేసుకుంటారు అని చెప్పేసి అని మాట్లాడడం కానీ, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ ఒక నేరేటివ్ డిజైన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇదంతా. మరి ఇట్లాంటి నేరేటివ్ని ఫేస్ చేయడానికి బీజేపీ విధానం ఏమైనా ఉందా? అసలు ఇంత లోతుగా, ఇంత బిగ్గర్ పిక్చర్ అంటే బర్డ్స్ ఐ వ్యూలో ఆలోచించిందా బీజేపీ? ఫస్ట్ కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వారిద్దరి సిమిలర్ మైండ్స్, సిమిలర్ వేస్, సిమిలర్ థాట్స్. వాళ్ళిద్దరు ఎజెండా సిమిలరే, ఒకటే ఎజెండా, డబ్బే ఎజెండా, ఇంకేదే ఎజెండా లేదు. గమ్యం ఒకటే. దారులు కూడా మేము సేమే అనుకోవచ్చు, వేరేని ఎందుకు అనుకోవాలి? దారులు కూడా సేమే. ఏ తెలంగాణ పేరు చెప్పి ఆయన పదవి ఎక్కాడో
ఈయన అదే తెలంగాణ పేరు చెప్పి అలా నిరాశ నిస్పృహల్ని క్యాచ్ చేసుకొని ఈయన ఎదుటోళ్ళ అసమర్థతని క్యాచ్ చేసుకొని ఈయన సమర్థుడని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు తెలంగాణ పేరు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు చెప్పిండు. కేసీఆర్ గారు వారికి చేత కానీ అనువు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చిండు. ఒక్క వ్యక్తిని ఓడగొట్టడానికి దళిత బంధు తీసుకొచ్చాడు. ఒక్క దళిత బంధు తెచ్చిన అని చెప్పి బీసీ బంధు తెచ్చిండు. బీసీ బంధు తెస్తే మైనార్టీలు దూరం అయితే మైనార్టీ బంధు తెచ్చిండు. ఈ బంధులన్నీ ఆఖరికి బంద్ అయిపోయింది మొత్తానికి. అవి హామీలు సాధ్యం కంది రుణమాఫీ, ఒక్క రైతు బంధు తప్ప ఉద్యోగాలు కానీ ఏవైతే అనువు కానీ అవకాశం లేని అసాధ్యమైన అవి చేశారు. రైతు బంధులో రైతుల వాటా ఉండనుంది అంతే అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇవన్నీ అను కానీ హామీలు అన్నీ ఆయన ఇచ్చిండు సాధ్యం కానీ. ఈయన 6 గ్యారెంటీలు కూడా అంతే, ఏవి సాధ్యమయ్యేటివి కావు. ఒక 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినంత మాత్రాన, బస్సులు ఫ్రీగా తిప్పినంత మాత్రాన హామీలన్నీ అయిపోయినాయి అనేది ఏమీ లేదు. ఇక ముందుంది ముసల పండుగ అన్నట్టు ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది. సార్కి సకినాలు పోయాలా చెగులు చేయాలనేది ఇప్పుడు తెలుస్తుంది. ముగ్గులేయాలా లేకపోతే ముంగిళ్ళ ముందర భోగి మంటలు వేయాలనేది ఇప్పుడు తెలుస్తుంది. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు డబ్బాలు కొట్టుకోవడము, ఒకరికొకరు తిట్టుకోవడము, దిగజారిన మాటలు మాట్లాడుకోవడంతోనే జరిగిపోయింది. కేసీఆర్ గారు సాధ్యంగానే హామీలు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు సాధ్యంగానే హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు ఉద్యోగాల గురించి మాట్లాడి ఇంటికి ఉద్యోగం అని మోసం చేశారు. అమరులో అయినటువంటి విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. ఉద్యమంకి అయితే ప్రాణం పోసినటువంటి కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, సకల జనులు వీళ్ళందరినీ కూడా పక్కనే పెట్టి టీడీపీలో తనతో పాటు ఉన్న అందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాడు, అవతల పార్టీని కొనుక్కున్నాడు. రేవంత్ రెడ్డి గారు అందరు కలిపినటువంటి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నిలబడడానికి జాగా లేని వాళ్ళు, అసలు నిలబడే అర్హత లేని వాళ్ళు అందరినీ కలిపేసేసి ఈయన వచ్చిండు, గెలిచిండు. ఇప్పుడు ఈయన టీఆర్ఎస్ నుంచి కొనుక్కున్నాడు. సో ఆయన కాంగ్రెస్ నుంచి కొన్నాడు, ఈయన టీఆర్ఎస్ నుంచి కొన్నాడు. ఆయన అనువుగానే హామీలు ఇచ్చిండు, ఈయన అనువుగానే హామీలు ఇచ్చిండు. ఆయనకు వాక్చాతుర్యం ఉంది, ఈయనకు వాక్చాతుర్యం ఉంది. ఆయన తిట్టే తిట్లు వినరాని ఉంటాయి, ఈయన తిట్టే తిట్లు పడరాని ఉంటాయి. వీళ్ళ ఇద్దరి సైకాలజీ సేమే. అతను చెర్లమ్మి బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చాడు, పెద్ద పెద్ద కంపెనీలకు పర్మిషన్ ఇచ్చాడు, ధరని పెట్టి భూమిని స్వాహా చేశారు. ఇవన్నీ నిజాలు, ఎక్కడైనా మాట్లాడచ్చు. ఏ ధరణిని పెట్టి అడ్డం పెట్టి భూమి స్వాహా చేసిండో అదే భూమిని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి, అదే చెర్ల మీద బిల్డింగ్లు కట్టిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈయన డబ్బులు వసూలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవి రెండు సిమిలర్ మెంటాలిటీస్. అవతల వాళ్ళని కొనాలి, డబ్బు సంపాదించాలి, పవర్లో ఉండాలి. రాజకీయంగా విలువలు లేని వ్యక్తులు వీళ్ళిద్దరు. మరి ఎనీ టైం తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏ ఎజెండాతో, ఏ నినాదంతో మీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఓటు అడిగే అవకాశం ఉంది? మీరైతే ఏం చేస్తారు? బీజేపీ జెండా, మోడీ గారి ఆశయమే మా ఎజెండాగా మేము ప్రజలకు వెళ్తున్నాము. ప్రజలందరికీ తెలుసు మోడీ గారి వల్ల గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, మౌలిక సదుపాయాల్లో ఏం జరుగుతున్నది, యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అన్ని రంగాల్లో కూడా మహిళా రంగానికి కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలుసు. మోడీ గారు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా గడప గడపకు వెళ్ళినాయి. ఇంకా మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో బీజేపీ కేడరకంగా పట్టుదల కానీ కృషి కానీ ఆల్రెడీ చూసాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాట్లు అయితే ఇళ్ల మీద రాళ్ళు వేస్తే తిరగబడి నిలిచి మన దగ్గర ఈ ప్రాంతంలో ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో, ఇప్పుడు కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు. ఇలా ఉత్తేజితం చేసి పార్టీని మోటివేట్ చేసి ముందుకు నడిపించే ఎజెండా ఏమైనా ఉందా అసలు పార్టీకి స్థానిక ఎన్నికల కోసం? ఎందుకు లేదండి. ఇప్పుడు గ్రామీణ స్థాయికి వెళ్ళి జనంతో ఇంటరాక్ట్ అవుతే ఎలాగైతే కామారెడ్డి రిజల్ట్ వచ్చిందో రేపు పొద్దున రాష్ట్రం అంతటా ఇదే రిజల్ట్ రాదనేది ఏముంది. ఇది ఒక రోల్ మోడల్గా నేను ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి చూపించిన. అమలు కానీ హామీలు ఇచ్చి
చాతగాని పనులు చేసి గత ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సాధ్యమే కానీ హామీలను ఇచ్చేసి ఖాళీ పెట్టెను పెట్టుకొని గత ప్రభుత్వం మీద ఏడుస్తూ ఆ పెట్టెలో ఏమీ లేదని చెప్తూ సమయాన్ని జరుపుతూ సంవత్సర కాలం నుంచి 13 నెలల వరకు 12-13 నెలలుగా జరుపుతూనే వచ్చి ఢిల్లీ చుట్టూరా తిరుగుతున్నాడు. ఎందుకు అని అంటే ఆ పెట్టె నింపేది బీజేపీ కాబట్టి, తెచ్చేది మేమే కాబట్టి బీజేపీ తప్ప మనకు దారి లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం లేదు. కేంద్ర ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది. తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే, ప్రజలకు అందుబాటులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది కూడా మేమే కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ దాంట్లో మేము గెలుస్తాము 100%. ఒకవేళ లోకల్ బాడీలో గెలిచిన తర్వాత మీరు ఇంతకుముందు అడిగినట్టు ప్రభుత్వం ఉన్న దిక్కే ప్రయాణం జరుగుతుందేమో అని అంటే అధికార పార్టీ లాగడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ కార్యకర్తల విశ్వరూపం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి లోకల్ బాడీలో మోడీ గారు వారి ఆశయాన్ని ఎజెండాగా మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా లోకల్ బాడీ గెలుస్తాం. అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ వాడుకోలేకపోయింది అని మరి ఇప్పటికి సంవత్సరం అయింది. వాస్తవాలు బీజేపీ నాయకత్వం అగ్రనాయకత్వం గ్రహించిందా? భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి రాదు, ఖచ్చితంగా జనాకాంక్షకి అనుగుణంగా మేము పనిచేసి మా సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పగలిగే పరిస్థితి ఉందా బీజేపీ తెలంగాణ? లోపం ఉందని అందరం చెప్తాం, కానీ ఆ లోపాన్ని పూడ్చడము నాయకత్వ లక్షణం. లోపము లేకుండా ఉండాలనేదే నా ప్రయత్నం కూడా. అందుకే ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాం, కేంద్ర మంత్రి వర్యులైన కిషన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఆయన ఉన్న బిజీలో రాష్ట్రం మీద దృష్టి పెట్టే పరిస్థితి లేనప్పుడు, పార్టీ ప్రెసిడెంట్ని అధ్యక్షుడిని మార్చాలని అనుకుంటున్నప్పుడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో తొందరగా అధ్యక్షుడిని పెట్టండి, లేకుంటే ఈ లోపల ఇంకొక పార్టీ లేచి జవజీవాలు తీసుకొచ్చుకునే పరిస్థితిలో ఉంటుంది. మీరు తొందరగా పార్టీ అధ్యక్షుడిని మార్చి ప్రణాళికబద్ధంగా లోకల్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లోకల్ బాడీలో కార్యకర్తల ఎలక్షన్, అది నాయకుల ఎలక్షన్ అయిపోయింది. నాయకులను చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ఎలక్షను, అది స్థానిక సంస్థల ఎలక్షను. ఆ ఎలక్షన్లో మనము విజయం పొందాలి అంటే ఇప్పటి నుండే యాక్షన్ ప్లాన్ చేయాలని గత 5 నెలలుగా చెప్తూ వచ్చాను. నేను కూడా 2 సార్లు సంతోష్ జీ గారికి చెప్పాను, కేంద్ర పార్టీ వారికి చెప్పాను, ఇక్కడున్న వాళ్ళకు కూడా చెప్పాను. కానీ ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు కానీ నిర్ణయాలు తీసుకున్నట్టు కానీ అడుగులు పడుతున్నట్టు కానీ ఇప్పటివరకు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడిని నాకు తెలిసి ఇంకొక 10-15 రోజుల్లో అది కూడా ఆ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఎలక్షన్ దృష్టి పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా అందరం గ్రహించాల్సింది ఏంటంటే, నాతో పాటు ఉన్న ఇంకా 7 ఎమ్మెల్యేలు, నాతో పాటు ఉన్నటువంటి ఇంకా 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ అందరూ కలిసి, అలాగే పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, 17 పార్లమెంట్లో పోటీ చేసి ఓడిపోయిన 9 మంది అభ్యర్థులు అందరూ కూడా సమానమే. పార్టీ దృష్టిలో వీళ్ళందరం సమానమే. గెలుపోటములకు సంబంధం లేదు. పార్టీలో పోటీ చేసిన వ్యక్తి పోటీ చేసి ఓడిపోయినా పోటీ చేసి గెలిచినా ఇద్దరూ సమానమే. కాబట్టి వీళ్ళందరం కలిసి జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి గ్రామీణ స్థాయి నుంచి పని చేస్తే కానిదంటూ ఏమీ లేదు. 100% 2028లో 100% బీజేపీకి అవకాశం. దానికి కావలసినటువంటి ప్లానింగ్ అంతా మా దగ్గర ఉంది, మేము చేస్తాము. ఖచ్చితంగా మీకు నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది నిజం, ఇది రాసుకోండి. ఇంకా 47 నెలలు ఉంది. ఈ 47 నెలలు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే పనిచేస్తాం. సమన్వయ లోపము ఉండదు, ఒక ఆలోచన విధానంతోనే పోతున్నాం. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి దిగి పని చేస్తాం. ప్రతి కార్యకర్త ఉత్తేజితంగా పనిచేస్తారు. అవతల పార్టీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకు ఉన్న తేడా ఏంటి అంటే, డబ్బు లేకుండా తన ఇంట్లో తను తిని ఆ ఊర్లో పనిచేసేవాడు బీజేపీ కార్యకర్త. డబ్బు ఇస్తే డబ్బును తిని తాగి ఏదో గాలికి తిరిగేది ఆ పార్టీల కార్యకర్త. వాళ్లకు మాకున్నటువంటి తేడా అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎలక్షన్లో మేము గెలుస్తాం. మా యాక్షన్ ప్లాన్ మాకుంది.
కేంద్ర ప్రభుత్వం సాయం ఉంటుంది, సెంట్రల్ పార్టీ మాకు సహకరిస్తున్నది. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. 18 మంది ఇంకా 4 సంవత్సరాల నర వరకు, అంటే ఇంకా 5 సంవత్సరాలు అందరూ పవర్లో ఉండే వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం తేవాలా, ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కానీ అందరం కలిసి పనిచేయాలనేది నిర్ణయం. ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా 18 మంది ఉన్నాం. పాత జిల్లాలు 10 ఉన్నాయి, పార్లమెంట్లు 17 ఉన్నాయి, ఇంకొకరమే ఎక్స్ట్రానే ఉన్నాం. కాబట్టి చిన్న జిల్లాలు 2 వంచుకున్నా 36 అవుతుంది, కానీ మనకు 33 ఉన్నాయి. ఎక్కడ చూసినా మేము ఎక్కువనే ఉన్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో అవసరం అనుకుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ దత్తత తీసుకొనైనా జిల్లాలని గెలిపించి చూపెడతాము, ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చూపెడతాము. రాష్ట్ర అధ్యక్షుడు రేపు ఎవరైనా కావచ్చు, ఎవరైనా వారితో సహకరించి పనిచేయాలనేది నిర్ణయం. ఎవరి రాతను ఎవరు మార్చలేరు, కానీ ఒక ఆలోచన చేసి ఒక శపథం తీసుకున్నప్పుడు దాని మీద నిలబడగలిగే నేచర్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అది ఖచ్చితంగా రేపొద్దున మేము 28లో ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా మీరు వ్యక్తిగతంగా సమాధానం చెప్పాలని అడుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మీరు వైఎస్ అభిమాని, ఆయన నాయకత్వ లక్షణాలను మీరు మెచ్చుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. ఆయన రాజకీయ వారసుడు జగన్ ఈ మధ్యకాలంలో 6 నెలల కింద జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఆయన పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఒక వైఎస్ అభిమానిగా ఆ పరిణామానికి కారణం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? మీకు ఏమనిపించింది అసలు ఆ ఫలితం? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప దొక్కిన శత్రువుకైనా సాయం చేసే వ్యక్తి, ఎవరైనా కావచ్చు. వాళ్ళ తండ్రిని చంపినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆయనను ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చూసినటువంటి కుటుంబం కావచ్చు, లేకపోతే ఆయన మీద ప్రతిదాడి చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే తన కడప దొక్కితే మాత్రము ఖచ్చితంగా వారికి సాయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక ఆలోచన విధానము నిర్మాణాత్మకంగా నలుగురిని కలుపుకొని పోయి అవసరం ఉన్న దగ్గర అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టినా పర్వాలేదు, కానీ తీసుకున్న నిర్ణయం మాత్రము ఫెయిల్ కావద్దనేది ఆలోచించేటువంటి వ్యక్తి. అవతలి వ్యక్తులను అన్పార్లమెంటరీ వాడకుండా వారు చేసిన పనులను ఎండగడుతుండే వాడే కానీ సింగులర్ వర్డ్లను నువ్వు అని కానీ నీచాతి నీచంగా కానీ మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. అంటే వైసీపీ నేతలు వాడిన భాష ఆ పార్టీ 100% పరాజయానికి కారణమైందంట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం చేసేప్పుడు నేను నా వరకు అవతల వ్యక్తి వరకే ఉండాలి, కానీ వారి కుటుంబం వరకు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. భాష మాట్లాడేప్పుడు ఇది ప్రజలు గమనిస్తున్నారు, నేను హుందాగా ఉండాలి, నేను హుందాగా ఉంటే నడుస్తుంది అని అనుకోవచ్చు. 20 ఏళ్ళ వయసు ఉన్నవాడు 60 ఏళ్ళ మాటలు మాట్లాడినా, 60 ఏళ్ళ వయసు ఉన్నవాడు 20 ఏళ్ళ వయసులో చేయాల్సిన పనులు చేస్తే అగౌరవంగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి, కాబట్టి హుందాగా ఉండాలి, ప్రజా సమస్యల మీదనే మాట్లాడాలి, అవతల వారి అవినీతిని అరిగట్టే విధంగా ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో అవకాశం లేకపోతే మీడియా ద్వారా కానీ, లేకుంటే ప్రజల ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా కానీ, లేదా నేరుగా ప్రజల మధ్యకు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ నోటికొచ్చిన మాటలు మాట్లాడితే, ఇష్టమున్న బూతులు మాట్లాడి, ఏదేదో మాట్లాడి ఏదో అయిపోతుంది అని అంటే ఏ రాజకీయ నాయకుడికైనా నేను చెప్తున్నాను, ఇవాళ మీరు మాట్లాడే మాటలు మీ ఈగో సాటిస్ఫై చేస్తుండొచ్చు. మీ పక్కన రోజు వావా వావా అనేటోళ్ళు తబల కొట్టేవాళ్ళు 10 మంది ఉంటుండొచ్చు. వాళ్ళు మీకు శత్రువులు, అసలు వేరే వాళ్ళు గారు, వీళ్ళే మీకు శత్రువులు. మీ నష్టాన్ని కోరేవాళ్ళు, మిమ్మల్ని పతనానికి దిగజార్చే వాళ్ళే వీళ్ళు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని దగ్గరికి తీసుకునే అలవాటు ఉండాలి కూడా. అలాంటి ఆలోచన రాజకీయ నాయకుడు చేయాలి, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. రెండో అంశం ఏంటంటే, రాజకీయ నాయకుడు జనము తండోపతండాలుగా వస్తున్నారు. నేను డయాస్ మీద నుంచి స్పీచ్ ఇస్తే కింద అంతా ఈలలు కొడుతున్నారు, జయధ్వానాలు చేస్తున్నారు, ఇదన్నీ ఓట్లు నాకే పడతాయనే అహంకారం ఉందని చూడండి. ఒక్కసారి వెహికల్స్ పెట్టకుండా, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వకుండా, డబ్బులు పెట్టకుండా,
భోజనం పెట్టకుండా ఆ మీటింగ్ అరేంజ్ చేసి చూడండి, ఎంతమంది వస్తారో వాళ్ళు నీ వాళ్ళు. కానీ డబ్బులు పెట్టి భోజనం అరేంజ్ చేసి రాత్రి ఖర్చులకు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టి ఇవన్నీ చేసి 1000 మందిని గుంపు పెట్టినాక ఏ గుడి ముందట అది భజన చేస్తాం. రామాలయం పోతే రామ 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 అనుకుంటూ తిరుగుతాం. వెంకటేశ్వర ఆలయం పోతే గోవిందా 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 అనుకుంటూ తిరుగుతాం. హనుమాన్ టెంపుల్కి పోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ పోతాం. జై హనుమాన్ అనుకుంటా. అయ్యప్పకి వచ్చేప్పుడు అయ్యప్ప 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 అని పోతాం. ఏ గుడికి పోతే ఆ గుడి కాడ ఆ దేవుణ్ణి మనము భజన చేస్తున్నాము. అటువంటిది రాజకీయ నాయకుల దగ్గర ఏ మీటింగ్కి పోతే ఆ మీటింగ్కు సపోర్ట్లు కొడతారు. వాళ్ళకు పార్టీతో సంబంధం లేదు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి తీరుతో సంబంధం లేదు, ఆ వ్యక్తి మీద గౌరవంతో సంబంధం లేదు. మీరు ఒక్కటి గమనించండి, 1999లో రాజశేఖర రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడే విధానం వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది, టీడీపీ పాలనలోకి వచ్చింది. అదే 2004కి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ 100% క్వైట్ డిఫరెంట్ వచ్చింది. మాట తీరు క్వైట్ డిఫరెంట్ వచ్చింది. ఆయన హావభావాలు క్వైట్ డిఫరెంట్ వచ్చింది. ట్రాన్స్ఫార్మ్ 100% అయినటువంటి లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు. 99కి 2004కి పూర్తి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి లీడర్ ఎవరు అంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన కొడుకుగా మీకు అర్థం కావాలి కదా ఎలా ఉండాలని. కాలు మీద కాలు వేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చి రాజకీయ సన్యాసం చేస్తా అని కాలుపితే చెప్పు కెమెరా ముందట పడ్డటువంటి సందర్భంలో ఉన్న రాజశేఖర రెడ్డి 2004కి వచ్చేసరికి చేతులు కట్టుకొని నిలబడి ప్రజలకు 2 చేతులతో వంగి నమస్కారం పెట్టే పరిస్థితికి ట్రాన్స్ఫార్మ్ అయింది. మాట్లాడితే అన్ననో తమ్ముడో కొడుకు అనుకునే పరిస్థితికి ఎదిగిండు. వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రి అయినాక కలిస్తే నేను ముఖ్యమంత్రిని అనేది కాకుండా నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని దగ్గరుండి మాట్లాడిండు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మాట్లాడిండు, ప్రతి వారిని పలకరించిండు. అన్నమ రామచంద్రన్న వాళ్ళకి అన్నం పెట్టిండు, ఇబ్బందులు ఉన్నాయని ప్రతిపక్షం వాళ్ళు వస్తే సాయం చేసిండు. అప్పటి వరకు ఎదురుదాడి చేసిన వ్యక్తి కూడా దేయి అని ఇంటికి వస్తే కూర్చోబెట్టి వాళ్ళకి కడుపు నింపి పంపినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 1,00,000 కోట్లు కొట్టిండా, మైన్స్ కొట్టిండా, ఇంకేం చేసిండా, అవి ఏం చేసిండా తర్వాత విషయం. జనాన్ని అడిగితే ఏం తిన్నాడో పోయి మాకైతే మంచి చేసిండనే మాట్లాడతారు. అటువంటి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఒక లీడరు, చరిష్మా ఉన్నటువంటి లీడరు అబ్బాయి ఎంత ట్రాన్స్ఫార్మ్ కావాలనో ఆయన ఆలోచించుకోవాలి. జనం నాడిని తెలుసుకోవడంలో వైసీపీ విఫలమైంది. 100% చేసేది పనులు ఎన్నైనా నువ్వు మంచి పనులు చేసావా చెడు పనులు చేసావా నేను ప్రత్యక్షంగానైతే చూడలేదు. కానీ టీవీలలో చూసిన కాడికైతే ఏ వ్యక్తి నిన్ను హేళన చేసి 1,00,000 కోట్లు దొంగ 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 అని నిన్ను అవమానిస్తే పాదయాత్రకు బయలుదేరిన నిన్ను ప్రజలు హక్కున చేర్చుకొని 170 సీట్లతోని ముఖ్యమంత్రిని చేశారు. దేనికి కారణం అది? అసెంబ్లీలో అవమానం చేసి మాట్లాడనీయకుండా దొంగ 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 అని 1,00,000 సార్లు నిన్ను దొంగని చేశారు. కాబట్టి సింపతి పెరిగిపోయి అయ్యో పాపం బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి కొడుకు ఆయన అని చెప్పి గెలిపించారు. నీవేం చేయాలి అప్పుడు? ఆయన చేసిన తప్పు నువ్వు తిరిగి చేయకూడదు. అసెంబ్లీలో వారికి గౌరవం ఇయ్యనుంటివి, ఉందాగుండనుంటివి, వారు మాట్లాడేది మాట్లాడనుండే. తప్పు మాట్లాడితే ప్రజలే చూసేవారు. 2 గంటలు ఎక్కువ నడుస్తుంది అసెంబ్లీ, 4 గంటలు ఎక్కువ నడుస్తుంది, వారం రోజులు ఎక్కువ నడుస్తుంది. ఏం పోయేది ఉంది? సమయం ఇస్తే తప్పొప్పులు ప్రజలే చూస్తారు కదా. కానీ నువ్వేం చేసినావు? ఆయన భార్య గురించి మాట్లాడితే, ఆయన కుటుంబం గురించి మాట్లాడితే, ఆఖరికి కొడుకు పోలికల గురించి కూడా మాట్లాడితే, ఎన్టీ రామారావు గారి కూతురు అనేది సంగతే మర్చిపోతుంది. ప్రజల్లో ఎన్టీ రామారావు గారు భౌతికంగా శారీరకంగా చనిపోవచ్చు కానీ భౌతికంగా ఉన్నారు ఆయన దేవుని రూపంలో. అలాంటి వారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడితే, రేపు పొద్దున్న నీ గురించి మాట్లాడితే ఏం నడుస్తుంది? భవిష్యత్తులో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మీ గట్ ఫీలింగ్ ఏంటి? వైసీపీ వస్తుందా రాదా అంటే వారి మాట తీరును పనితీరును ప్రజల్లో వాళ్ళలో మార్పు రావాలి. ఇప్పుడు ఎలాంటి మార్పు కావాలి? నేను నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా హావభావాలు కానీ, నేను మాట్లాడే విధానం కానీ, నా స్మైల్ కానీ, నా చెయ్యి ఊపుడు కానీ, నేను నడిచే నడక కానీ, నేను చూసే విధానం కానీ, కూర్చుండే పద్ధతి కానీ, ప్రతి దాంట్లో మార్పు రావాల్సిందే. ఆ మార్పు రానప్పుడు ఆయన తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ లేనే లేదు. ఒకవేళ అదే అహంకారంతో ఇప్పుడు మళ్ళీ నాయుడు గారు కానీ, అదే లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే అంతే ఆటోమేటిక్గా ఇలా సమర్థతతో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా కావచ్చు. దెర్ ఈస్ 2 ways. ఒకటి తానుగా మార్పు అయి ట్రాన్స్ఫార్మ్ అయ్యి రావడం ప్రజలకు నచ్చి, రెండవది వీళ్ళ అసమర్థతతో రావడం. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. మోడీ విధేయుడిగా మోడీ అభివృద్ధి జెండాను
తెలంగాణలో ప్రతి గడపకి తీసుకెళ్తా బీజేపీ అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళకి చెరువు చేస్తారంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారితో కీ టాక్స్ ఇప్పటి వరకు చూసాం. ఆయన ఆకాంక్ష నెరవేరాలని, రాజకీయంగా ఆయన మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తాం.